నేను సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామిని భూమిపై అలరాడించినటువంటి మన సుమన్ గారికి స్వాగతం. అలాగే ఎన్నో మూవీల్లో అత్తయ్యగా, తల్లిగా ఎమోషనల్ క్యారెక్టర్లు చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన అమ్మ అన్నపూర్ణమ్మ వారికి స్వాగతం. అలాగే మీడియా వారికి, ఎలక్ట్రానిక్ వారికి, పేపర్స్ వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి చిన్నలు పెద్దలు, ఈ యొక్క మూవీలో నటించిన నటీనటి వర్గానికి అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ, మరి ఈరోజు మన కుటుంబం, అసలు ఈ పేరులోనే నిజంగా మన కుటుంబం అనేది ఉంది. అదే చాలా అద్భుతం. మరి యొక్క ఈ కుటుంబాన్ని ఇప్పుడు మన అందరం కూడా ఆస్వాదిస్తూ. అందరికీ నమస్కారం అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. సో ఈరోజు మన కుటుంబం ప్రెస్ మీట్ ఇది అండ్ షో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ చూద్దాం. సో ప్లీజ్ లాంచ్ ద సాంగ్. గాడ్ బ్లెస్, గుడ్ లక్. మరి స్టేజ్ని అలంకరించవలసిందిగా అమ్మవారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే హీరో రవివర్మ గారిని స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సంగీతం జె భానుప్రసాద్ గారిని స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సింగర్ నల్గొండ గద్దర్ గారిని కూడా స్టేజీ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కథా మాటలు నటన కలకొండ నర్సింగ్ గారిని స్టేజీ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీమతి కలకొండ హేమలత గారు, నిర్మాత గారు, వారిని కూడా స్టేజ్ని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. పూజలు గౌరీలు ప్రొడ్యూసర్ గారు బిఎన్ రెడ్డి గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. డైలాగ్ డైరెక్టర్ శ్రీ ఆకుల రాఘవ్ గారిని కూడా సాధారణంగా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గారి చేతుల మీదుగా, అన్నపూర్ణ చేతుల మీదుగా సీడీ ఓపెనింగ్ చేస్తున్నారు. మన కవర్ అడ్డంగా మేడం మీరు కొద్దిగా బయట కొద్దిగా సార్ కవర్ అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇక్కడ చేసిన గెస్టులందరికీ, వేదిక మీద ఉన్న సీనియర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణ గారికి, చిత్ర డైరెక్టర్ ఆకుల రాఘవ గారికి, నిర్మాత హేమలత మేడం గారికి, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ భానుప్రసాద్, అండ్ హీరో రవివర్మ, అండ్ బిఎన్ రెడ్డి గారు ప్రొడ్యూసర్, కో ప్రొడ్యూసర్, అండ్ అక్కడ వచ్చేసిన అందరూ గెస్టులకి నమస్కారం అండి. ఇది ఒక లవ్లీ ఫ్యామిలీ స్టోరీ అండి. చాలా రోజుల తర్వాత, అంటే టైటిల్లోనే మన కుటుంబం ఉంది. సో కుటుంబం అన్నప్పుడు చాలా మ్యాటర్స్ ఉంటాయి, అంటే ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్, పిల్లలు, అది ఇది ఉంటుంది. సో అన్ని ఆ విధంగా అన్ని విషయాలు, అంటే విలేజ్ జరుగుతున్న, ఇప్పుడు కూడా విలేజ్లో జరుగుతున్న కొన్ని విషయాలు, కమ్యూనిటీ గురించి, క్యాస్ట్ గురించి, దేని గురించి అంతా ఒక అద్భుతమైన ఒక సెంటిమెంటల్ డ్రామా, మంచి సాంగ్స్తో. చాలా ఇప్పుడు సాంగ్స్ మీరు విన్నారు. సో మ్యూజిక్ డైరెక్టర్ భానుప్రసాద్ మంచి సాంగ్స్ ఇచ్చారు పిక్చర్కి. అలాగే ఫైట్స్ కూడా ఉన్నాయి. ఫైట్ మాస్టర్ మధు మంచి ఫైట్స్ కంపోజ్ చేశారు. మంచి సీన్స్ ఉన్నాయి. ఒక మాటలు చెప్పాలంటే ఒక ఫ్యామిలీ నీట్గా వెళ్ళి సినిమాని చూడొచ్చు. ఇప్పుడు మనకి చాలా సినిమాలకి ఫ్యామిలీ విడివిడిగా వెళ్తున్నారు.
ఫాదర్ సెపరేట్గా వెళ్తున్నారు, మదర్ సెపరేట్గా వెళ్తున్నారు, పిల్లలు సెపరేట్గా వెళ్తున్నారు. కలిసి చూడడం అనేది చాలా తగ్గిపోయింది ఇప్పుడు. అందుకే సినిమాలు కొంచెం డ్రాప్ అవడానికి కూడా కారణం. సో ఒకప్పుడు ఏంటంటే ఫ్యామిలీతో వెళ్ళేవారు, బస్సో కారో ఎక్కి ఫ్యామిలీతో వెళ్ళి సినిమా చూసి వచ్చేవారు. ఈ రోజు కొంచెం అది ఇబ్బందిగా ఉంది అందరూ కలిసి చూడడం. సినిమా టాక్ వచ్చిన తర్వాత మళ్ళీ కలిసి వెళ్తున్నారు. కానీ ఈ సినిమా అలా కాదండి. ఈ సినిమా ఏంటంటే ధైర్యంగా వెళ్ళొచ్చు. సో డైరెక్టర్ గారు కూడా ఏంటంటే ఆయనకున్న సీనియారిటీ ఎక్స్పీరియన్స్ మీద వండర్ఫుల్ గా చేశారు. అండ్ స్క్రీన్ ప్లే నరసింహంది వండర్ఫుల్ గా ఉంది, నీట్ గా ఉంది. అంటే ఇమోషన్స్ ఎలా ఉంటాయి మనసులో, అదే డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, ఇప్పుడున్న టీనేజ్ వాళ్ళ థాట్స్ ఏంటి అంటే డెఫినెట్లీ ఇప్పుడున్న టీనేజ్ వాళ్ళందరూ ఏంటంటే చాలా ఫాస్ట్గా ఉన్నారు, స్పీడ్గా ఉన్నారు. వాళ్ళకి అన్ని నెట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి అన్ని ఉంది. బట్ ఆ ఓల్డ్ గ్రూప్, మిడిల్ గ్రూప్, ఈ ప్రజెంట్ గ్రూప్ ఎట్లా అడ్జస్ట్మెంట్, ఎట్లా వాళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, ఇవన్నీ చాలా బాగా చేశారు. ఒక నీట్ ఫిలిం, అన్ని ప్యాక్డ్గా ఉన్నాయి, ఒక మనం ఎంజాయ్ చేసే లెవెల్లో ఉన్నాయి. టెన్షన్ ఉంది, ట్రాజడీ ఉంది, కామెడీ ఉంది, అన్నీ ఉంది. ఏంటంటే ఇది ఒక చిన్న బడ్జెట్ సినిమా అండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే చిన్న నిర్మాతల్ని మనం అందరూ సపోర్ట్ చేయాలి, చిన్న దర్శకులు మనం సపోర్ట్ చేయాలి. అప్కమింగ్ ఆర్టిస్టులు ఇంట్లో మురళీ గౌడ్ కూడా మంచి క్యారెక్టర్ చేశారు. సో ఇలాంటి వాళ్ళని ప్రేక్షకులు సపోర్ట్ చేయాలి, మంచి సినిమాని సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఏదో వాళ్ళు కష్టపడి తీశారు అదంతా వద్దు. ఇది మంచి సినిమా, చిన్న బడ్జెట్, చూడండి ఒకసారి. చూసిన తర్వాత మీ అభిప్రాయం చెప్పి ఖచ్చితంగా ఇది ఒక మంచి ఫిలింని నేను సర్టిఫై చేస్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను నేను. సో కాబట్టి ఈ సినిమా చూడండి. అండ్ ముఖ్యంగా ప్రొడ్యూసర్, డైరెక్టర్కి ధన్యవాదాలు చెప్పారు. చాలా మంది కొత్త ఆర్టిస్టులు దీంట్లో అవకాశం ఇచ్చారు. చాలా మంది పాపం స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళ దగ్గర కళ ఉంది కానీ వాళ్ళకి తెర మీద ఎక్కే మనుషులు లేరు. వీళ్ళు ఏం చేశారంటే మెయిన్ క్యారెక్టర్స్కి మనలాంటి వాళ్ళని పెట్టారు. మరి మిగతా సెకండ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాటికి చాలా మందిని వాళ్ళు పెట్టడం జరిగింది. అలాగే నా వైఫ్ లక్ష్మీరావు అని చెప్పి నాకు వైఫ్గా చేశారు, ఆవిడ కూడా చాలా బాగా చేశారు. లక్ష్మి రండమ్మా ఇక్కడ. సో అట్లా పాపం ఆర్టిస్టులు వాళ్ళందరికీ టైం లిమిటేషన్స్ ఉంటాయి, అయినప్పటికీ ఏంటంటే వాళ్ళు వచ్చాము ఇచ్చారు అవకాశం, ధైర్యంగా ఇచ్చారు. దీనికి చాలా ధైర్యం కావాలండి, కొత్త వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయాలంటే. ఎందుకంటే వాళ్ళు కొందరు డ్రామా ఆర్టిస్టులు ఉంటారు, వాళ్ళు డ్రామాలు యాక్ట్ చేసినట్టు చేస్తారు, సినిమా అన్నప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అయినా వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. కొందరు కొంచెం టెక్నిక్స్ ఆర్టిస్ట్ ఇది తెలియకపోయినా ఇచ్చారు. సో నిజంగా చాలా గొప్ప వాళ్ళు. వీళ్ళ ఏదైతే చేశారో వీళ్ళని అభినందిస్తూ మా భగవంతుడి ఆశీర్వాదంతో పాటు మీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ ఆశీర్వాదాలు కూడా ఉండాలి. సినిమా మంచి సినిమా కాబట్టి మీరు కూడా ప్రమోట్ చేయాలి, మేము కూడా ప్రమోట్ చేస్తున్నాం. సో అందరూ ఆశీర్వాదాలతో సినిమా మంచి హిట్ అవ్వాలి. ప్రొడ్యూసర్ మళ్ళీ సినిమా తీయాలి, డైరెక్టర్ కూడా మళ్ళీ సినిమా తీయాలి. అందరూ బిజీగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు నాకు అవకాశం ఇస్తుంది. మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ప్రింట్ మీడియా వారికి ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా మన కుటుంబం, మీరందరూ కలిసి కూర్చుని మమ్మల్ని చూసే మన కుటుంబం. మంచి కథ, ప్రొడ్యూసర్ యంగ్ లేడీ హేమలత. మాకిందులో 2 హీరోలు ఉన్నారు, నాకొక కొడుకు, సుమన్ గారికి ఒక కొడుకు. వాళ్ళిద్దరితోనే ఈ కథ మొదలవుతుంది, వాళ్ళిద్దరితోనే ఈ కథ ఎండ్ అవుతుంది. సుమన్ గారికి, మురళీ గౌడ్ గారికి, తర్వాత డైరెక్టర్ ఆకుల రాఘవ గారికి, మా ముందు ఆశయం లేని మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా కథ చాలా బాగుందండి, సింపుల్గా చక్కగా ఒక పల్లెటూరులో తీశారు. పాటలు కూడా మనం వినటానికి వీలుగా ఉన్నాయి, సాహిత్యం అర్థం అయ్యేలా చక్కగా ఉన్నాయి. అందరూ ఒక 3-4 పాత వాళ్ళు, తత్మ వాళ్ళు, అందరూ వాళ్ళు. ఆయన కూడా చాలా డిసిప్లిన్గా చాలా చక్కగా తీశారు. ఇలాంటి సినిమాలు ప్రోత్సహిస్తేనే ఒక మంచి కథలతో సినిమాలు వస్తాయి, మనం అందరం కూర్చుని చూసేలాగా. ఈ సినిమా కుటుంబంలో ఉండే వాళ్ళందరూ చూడొచ్చు, అన్నదమ్ములుగా ఉండేవాళ్ళు ముఖ్యంగా వెళ్ళి చూడాలి. ఎందుకంటే ఎందుకు కలిసి ఉండాలో ఈ సినిమాలో కథ చెప్పారు. చాలా అందరికీ నమస్కారం. సినిమా రిలీజ్ అయ్యి విజయవంతం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మన మూవీ గురించి చాలా అద్భుతంగా వర్ణించారు. అలాగే సుమన్ గారు కూడా చాలా కథలోని విశేషాలన్నీ చెప్పి ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడవలసిందిగా మరి మనం చేశారు. చాలా అద్భుతం.
రెడ్డి గారిని మరి మన మూవీ గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మన కుటుంబం మూవీకి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ఇక్కడ ఉన్నటువంటి ఈ సినిమా యూనిట్కి మొత్తం టోటల్గా ఇక్కడ ఇచ్చేసిన అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సినిమా రిలీజ్ అప్పుడు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎలా సహకరించాలంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వారు ఎంత ప్రోత్సాహంగా మనకు చేస్తారో ప్రతి ఒక్కరూ, మన చేతిలో ఒక మొబైల్ ఉంది, ఆ మొబైల్లో ప్రతిరోజు ఈ మూవీ ప్రమోషన్ చేసి నిర్మాతకు మంచి డబ్బులు ఇచ్చి, తర్వాత ఈ మూవీలో ఆర్టిస్టులు మన నూతన నటులు సీనియర్గా నటించేటటువంటి సుమన్ గారు అయితేనేమి, మన అమ్మ అన్నపూర్ణమ్మ గారు అయితేనేమి, ఎందుకంటే వీళ్ళు మూల స్తంభాలు ఈ చిత్రానికి. అన్నపూర్ణమ్మ గారు మీ పిల్లప్పుడు అన్నం తినాలంటే అన్నపూర్ణమ్మ గారు మాటలు ఏది అక్కడ ఉన్నటువంటి విజువల్స్ చూపించి అన్నం వినిపించి గతంలో ఉన్నాయి. ఎందుకంటే ఆ మాట అన్నపూర్ణమ్మ గారు ఇస్తారు, అన్నం తినమని తినండి వెంటనే తినే చిన్నపిల్లలను నేను నా కంటితో చూసినా చేయబోయింది. కాబట్టి ఈ చిత్రంలో ఆమె నటించడం చాలా విశేషం. అందువలన ఆమె మామూలుగా అమ్మగారు ఈ మూవీలో నటించడానికి ఒక కుటుంబం, ఒక పల్లెటూరు కుటుంబమే, మంచి కథ ఉంది కాబట్టి ఆమె దీంట్లో నటించడానికి ముందుకు వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రేక్షకులు ఆదరించాలా. నిర్మాతలు, డైరెక్టర్ గారు మంచి టైం చూసి ఒక డేట్ ఎంచుకొని కొన్ని కాంపిటీషన్లు సినిమాలకు ఉన్నప్పుడు ఆ డేట్ కూర్చుని అలా మంచి మంచి రోజులో ఈ మూవీ రావాలి, మంచి డబ్బులు రావాలి, అందరికి పేరు రావాలని ప్రత్యేకంగా కోరుతున్నాను. ఈ సినిమాకు పూర్తి సహకారాలు అందించినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రెడ్డి గారికి ధన్యవాదాలండి. ఇప్పుడు మన రాఘవ్ గారు, ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ భానుప్రసాద్ గారు మాట్లాడుతున్నారు. మీడియా వారికి వందనాలండి. ఈ మన కుటుంబం అనే చిత్రానికి వచ్చేసినందుకు, ఇందులో యాక్ట్ చేసిన సుమన్ గారు, గౌడ్ గారు, అన్నపూర్ణమ్మ గారికి కూడా ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి నరసింహన్న గారికి వందనాలు చేస్తున్నాను. నా మీద నమ్మకంతో మంచి సాంగ్స్ ని చేయమని నన్ను అప్పచెప్పారు. మంచి సాంగ్స్ చేశాను. అదేవిధంగా డైరెక్టర్ గారు కూడా, రాఘవ్ గారు ఆయన సీనియర్, పక్క నుండి ప్రోత్సహించి ఆయనకి ఎలా కావాలో అలా చేపించుకున్నారు. సో ఈ సాంగ్స్ మీరు ఆదరించి మంచి హిట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం ప్రొడ్యూసర్ గారు. అందరికీ నమస్కారం. నా మిత్రులకు, స్నేహితులకు మీరు ఎంత జరిగిందమ్మా సిస్టమేటిక్. హాయ్ సార్, అందరికీ నమస్తే. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, నా మిత్రులు, నా స్నేహితులు, నా అన్నదమ్ములు, నేను ఒక మాట చెప్పగానే వచ్చిన అందరికీ పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా సినిమాలో ఎలాంటి కుటుంబ సమస్యలు ఏమన్నా ఉంటే ఎట్లా అయితే విడిపోతారో అట్లా విడిపోయి మళ్ళీ లాస్ట్ వరకు కలిపేటట్టు చూపెట్టినాము. పల్లెటూరు నేపథ్య గానంలో నటించినటువంటి అందరూ సీనియర్ నటులు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఇంతవరకు ఈ సినిమాని తీసుకొచ్చినాము. అతి త్వరలో మీరు జనాల్లోకి తీసుకెళ్ళి రిలీజ్కు సహకరించి మంచి విజయం సాధించాలని పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరీ ముఖ్యంగా నా మిత్రుడు సీనుందా, ఒక్క నిమిషం సీన్ గురించి 2 మాటలు చెప్పాలి. ఎందుకంటే అన్ని విధాలుగా సీను రవి గారు మాట్లాడు. ఈ కుర్రాడు హీరోగా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశాం. మంచి స్కిల్స్ ఉన్న కుర్రవాడు. ఇతనికి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో మంచి ట్రెండింగ్ లో ఉన్నాడు. ఈయన పక్కన లాస్య అనే అమ్మాయి నటించింది. ఆవిడ కూడా యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది. ఇప్పుడు అతని స్పందన తెలియజేస్తారు.
ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ నిజంగా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. సో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మీరందరూ సపోర్ట్ చేయడం వల్లనే మన సినిమా జనాల్లోకి ఎక్కువ రీచ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ, అన్నపూర్ణమ్మ గారు కానీ, మన సుమన్ సార్ కానీ. నిజంగా సుమన్ సార్ని చూస్తే ఒక టెంపుల్ మండల పెద్ద ధ్వజస్తంభాన్ని చూస్తే ఎంత మనకి ప్రౌడ్ ఫీల్ ఉంటుందో అంత ఫీల్ అనిపించింది నాకు సార్తో యాక్ట్ చేసినప్పుడు. సో వన్స్ అగైన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు నాకు ఈ అవకాశం ఇప్పించినందుకు. అండ్ నాతో కో ఆర్టిస్ట్గా చేసిన లాస్ట్ ఇయర్ స్మైలీ కూడా రియల్లీ చాలా బాగా వేసింది. అండ్ విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే సార్ వాళ్ళు డేట్ అనౌన్స్ చేస్తారు. సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కానీ అండ్ చూస్తున్న మన ఆడియన్స్ అందరు కానీ అందరూ తప్పకుండా సపోర్ట్ చేసి మంచి విజయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. అందరికీ నమస్కారం. మన కుటుంబం ఇది సినిమా పేరు వినగానే ఎంతో సంతోషంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇది డైరెక్టర్ గారు ఆకుల రావు గారు నాకు ఈ మూవీలో మంచి అవకాశాన్ని ఇచ్చారు. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ సార్ గారు, నరసింహ గారు కూడా థ్యాంక్ యూ సార్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా ఈ సినిమా మంచిగా ఆడి మంచిగా మీ అందరు ప్రోత్సాహం పొందాలని కోరుకుంటున్నాను. ఈ మూవీలో మంచి క్యారెక్టర్ సుమన్ సార్ గారి వైఫ్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు. సుమన్ సార్ గారు కూడా నాకు ఎన్నో విషయాలు చెప్పారు, ఎలా ఉండాలి ఏంటి అని అన్ని నేర్పించారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సినిమాలో కో డైరెక్టర్ శ్రీనివాస్ సార్ గారు, డిఓపి జగదీష్ సార్ గారు అందరికీ అన్ని హెల్ప్ చేశారు. నాకు చిన్న ఆర్టిస్టులు అయినా కూడా ఎలా చేయాలి, ఎలా ఉండాలి అన్ని నేర్పించారు మాకు. ప్రొడ్యూసర్ సార్ గారికి ధన్యవాదాలు, డైరెక్టర్ సార్ గారికి ధన్యవాదాలు. ఈ విషయంగా తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.